ఇది మీకు ఒక 15 నిమిషాల ఎంటర్టైన్మెంట్ వీడియోనే కావచ్చు, కానీ ఈ వీడియో వెనుక నేను ఎంతో ఖర్చు పెట్టి ట్రావెల్ చేసి ఫుటేజ్ కోసం 3 రోజులు 45 కిలోమీటర్ల కంటే ఎక్కువ నడిచి రెగ్యులర్ 9 to 6 జాబ్ చేస్తూ రోజులో దొరికే 1-2 గంటలు ఎడిట్ చేస్తూ ఈ రోజు ఈ వీడియో ముందు పెట్టడానికి కారణం మీకు ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ చూపించాలని. అందుకే వీడియో నచ్చితే పూర్తిగా చూడండి. మరియు ఇంప్రూవ్మెంట్స్ అవ్వాల్సింది ఏమైనా ఉంటే కమెంట్స్లో తప్పకుండా చెప్పండి, నేను కూడా నేర్చుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, ఇక మన చొంగ్చింగ్ పార్ట్ 2 వీడియో వెళ్లే ముందు ఎవరైతే పార్ట్ 1 చూడకపోయి ఉంటారో వాళ్ళైతే ఫస్ట్ పార్ట్ 1 చూడండి. అప్పుడే మీకు పార్ట్ 2 అన్నది ఇంకా చాలా బాగా అర్థమవుతుంది, ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు కూడా. ఆల్ రైట్, ఇక మొదలెడదామా? ఎంతసేపని సిటీనే చూస్తాం చెప్పండి, కాసేపు ఓల్డ్ చైనా ఎలా ఉంటుందో కూడా చూసేద్దాం రండి. అందుకే ఇప్పుడు మనం చేరుకున్నాం సీకికా ఏన్షియన్ టౌన్కి. దాదాపు 1000 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి ప్రాంతం. ఇక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న వీధులు, పాత చెక్కతో కట్టినటువంటి ఇల్లు, ఎర్రటి లాంతర్లు, వీటన్నిటి మధ్య నడుస్తూ ఉంటే పాత చైనాకి వెళ్ళినటువంటి ఫీలింగ్ తప్పకుండా వస్తుంది. ఇక్కడ చాలా ఫేమస్ జాస్మిన్ టీ. అదేనండి, మల్లె పూలతో టీ. మనమేమో జడలో పెట్టుకోవడానికి, డెకరేషన్స్కి, పూజకి మాత్రమే వాడతాం ఈ పూలని. కానీ వీళ్ళు ఏకంగా టీ కూడా చేసేస్తున్నారు. నేనైతే ట్రై చేశాను, చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా కానీ ట్రై చేయండి. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇక్కడ చెవులను కానీ క్లీన్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ట్రెడిషనల్ వేలో చెవులను క్లీన్ చేసేటువంటి పద్ధతి కూడా ఉన్నాయండో. ఈ చొంగ్చింగ్ వచ్చినప్పుడు ట్రై చేయండి మరి. అలా ఈ బిజీ షాపింగ్ స్ట్రీట్స్లో నడుస్తూ ఉంటే కనిపించింది బౌలిన్ టెంపుల్. బయట ఎంత క్రౌడెడ్గా ఉన్న టెంపుల్ లోపలికి వెళ్ళిన వెంటనే ఒక స్ట్రేంజ్, సైలెంట్ అండ్ పాజిటివ్ ఎనర్జీ అయితే వచ్చింది. ఇక చివరిగా ఫుడ్. చొంగ్చింగ్ అంటే స్పైసీనెస్, స్పైసీనెస్ అంటే చొంగ్చింగ్. సిచువాన్ ఫ్రైడ్ రైస్ అని పేరు విన్నారా? చాలా స్పైసీగా ఉంటుంది కదా. ఆ సిచువాన్ ఎక్కడుంది అనుకుంటున్నారు? ఈ చొంగ్చింగ్ ఉండేటువంటి ప్రొవిన్సేనండి. ఇక్కడ స్పైసీ హాట్ పాట్స్ కి పెట్టింది పేరు. మనం తట్టుకోగలం అనుకుంటున్నారా? ట్రై చేయండి మరి. నేనైతే సింగిల్ గా వచ్చాను కాబట్టి అంత సాహసం చేయలేకున్నాను భయ్యా. ప్రపంచంలో ఏ మూల వెళ్ళిన ఇండియన్స్ మాత్రం పక్కా. ఇదిగోండి, ఈ ఏన్షియన్ టౌన్ లో కూడా మన ఇండియన్ రోటీ షాప్ ఉంది. ఎక్కడి నుంచి అన్నయ్య అని అడిగితే తలైవార్ చెన్నై నుంచి అని అన్నారు. చైనీస్ కి ఫ్లయింగ్ నాన్ అంటే పిచ్చో బ్యా. సిటీ అయిపోయింది, విలేజ్ అయిపోయింది, టీ తాగుతూ రిలాక్స్ కూడా అయిపోయాం. ఇంకా ఏదో మిస్ అవుతుంది కదా. వై డోంట్ వి ఎక్స్పీరియన్స్ ఆ రియల్ టైమ్ పర్ఫార్మెన్స్, అది కూడా 360 degrees రొటేటింగ్ థియేటర్లో? సౌండ్స్ ఇంట్రెస్టింగ్ రైట్? హియర్ వి ఆర్. ఆ సీకికా ఏన్షియన్ టౌన్ ఆనుకునే ఉంటుంది ఈ 1949 గ్రాండ్ థియేటర్. స్ట్రక్చర్లో యూనిక్. టాప్ నుంచి చూస్తే ఒక క్లాక్ లా కనిపిస్తుంది. టెక్నాలజీలో మెస్మరైజింగ్ 360 degrees రొటేటింగ్ స్టేజ్ అండ్ రొటేటింగ్ సీట్స్. రియల్ లైఫ్ పర్ఫార్మెన్సెస్ బై అమేజింగ్ అండ్ టాలెంటెడ్ యాక్టర్స్. అసలు 1940లో చైనా పడినటువంటి కష్టాలు, ఇక్కడ పీపుల్ యొక్క త్యాగాలు చూపిస్తూ డైరెక్ట్ చేసినటువంటి ఈ పర్ఫార్మెన్స్ లాంగ్వేజ్ రాని నన్నే కన్నీళ్లు పెట్టించిందంటే అర్థం చేసుకోండి. కొన్ని మాటల్లో ఇప్పుడు చూసినటువంటి షో గురించి చెప్పాలి అంటే ఇట్స్ ఏ రియల్ పర్ఫార్మెన్స్ అనమాట. స్పెషాలిటీ ఏంటంటే వాళ్ళు పర్ఫామ్ చేసేటువంటి సెట్ కూడా 360 degree తిరుగుతుంది. ఎవ్రీ 5 minutes to 10 minutes ఒకసారి సెట్ అంతా మారిపోతుంది. అంటే నీ కళ్ళ ముందే అన్నీ అలా మారిపోతూ అంతా తిరుగుతూ అసలుకి నిన్ను డిఫరెంట్ వరల్డ్లోకి ఆ ఫిల్మ్ మేకింగ్ అయితే తీసుకెళ్తుంది అనమాట. రియలీ ఆ టెక్నాలజీ, ఆ టెక్నిక్కి, ఆ బ్యాక్గ్రౌండ్కి, ఐ మీన్ లైక్ డైలాగ్స్ అవన్నీ కూడా ఆన్ స్పాట్లో వాళ్ళు మాట్లాడుతుందే. ఇట్స్ నాట్ లైక్ ఆల్రెడీ రికార్డెడ్ కాదనమాట. ఓవరాల్ చైనీస్ అర్థం అవ్వకపోయినా కానీ ఆ ఎమోషన్ ఐ కెన్ ఏబుల్ టు ఫీల్ ఇట్, ద వైబ్ ఐ కెన్ ఏబుల్ టు ఫీల్ ఇట్. ఇట్ ఈస్ వెరీ సెంటిమెంటల్.
and I really love to watch this. We'll go to the next spot. ఇప్పుడు మనం చొంచింగ్లో ఒక ప్లేస్కి రీచ్ అయ్యాము. ఇది ఒక నెక్స్ట్ లెవెల్ ఆఫ్ అమేజింగ్ ప్లేస్ అనమాట. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చూడండి. అందరూ ప్రతి ఒక్కరూ షాక్ అవ్వాల్సిందే తప్పకుండా. ఎందుకంటే ఏ బిల్డింగ్ చూసినా, ఏ స్ట్రీట్ చూసినా, ఏ కార్నర్ చూసినా, ఏ రోడ్డు చూసినా, ఎక్కడైనా చూడు మొత్తం అంతా ఆర్ట్ వర్క్. వామ్మో, ఈ ఒక్క ప్లేస్ని నేను చూడడానికి ఆల్మోస్ట్ 1 hour ట్రావెల్ చేసి వచ్చాను ఇక్కడికి. బికాజ్ ఐ జస్ట్ వాంట్ టు ఎక్స్పీరియన్స్ సంథింగ్ యూనిక్. ఈ ప్లేస్ పేరు హాంగ్జూపింగ్ గ్రాఫిటీ ఆర్ట్ స్ట్రీట్. మనకు సిచువాన్ ఫైన్ ఆర్ట్స్ ఇన్స్టిట్యూట్ అన్న మెట్రో స్టేషన్ దగ్గర అయితే ఉంటుంది. ఇది ప్రపంచంలోనే లార్జెస్ట్ గ్రాఫిటీ ఆర్ట్ స్ట్రీట్స్ లో ఒకటి. ఆర్ యూ ప్రాక్టీసింగ్ ఎనీథింగ్? నో. కెన్ ఐ రైట్ మై నేమ్? What? R-E-E. Yes, R-E-E. Your name? Yes, it's my name. 我的啥名字哎 Where are you from? I'm from India. 哪儿啊 Hindu. 哦哦啊 నా పేరు రాసుకున్నా ఇక్కడ జస్ట్ శ్రీ అనేసి. ఓకే, జస్ట్ సే హాయ్. ఓకే, ఎంజాయ్. థ్యాంక్ యూ. యాక్చువల్గా ఏం జరిగిందంటే 2006లో ఈ ఎంటైర్ స్ట్రీట్ ని స్టూడెంట్స్ మరియు ఆర్టిస్ట్ కలిసి ఒక గెయింట్ క్యాన్వాస్ లా మార్చారు. దాదాపు 800 మంది ఆర్టిస్టులు ఈ వాల్స్ ని పెయింట్ చేశారట. ఇప్పుడు ప్రతి కార్నర్ ఒక హిడెన్ స్టోరీ లాంటిది. ఈ ప్లేస్ లో నడుస్తూ ఉంటే మనమే ఒక యానిమేటెడ్ మూవీ వరల్డ్ లో ఉన్నామా లేక ఇంకో డైమెన్షన్ లోకి వచ్చామా అనే ఫీలింగ్ అయితే వస్తుంది. అసలుకి ఇది ఎక్స్పెక్టే చేయలేదు. యూనివర్సిటీ స్టూడెంట్స్ ఏమో వాళ్ళ ఆర్ట్ వర్క్ ని ప్రూవ్ చేసుకోవడానికి అయితే వేశారు అనుకుందాం. జనాలు ఎంత క్రేజీ అంటే ఇప్పుడు ఇక్కడ ఇది ఒక పెద్ద బిజినెస్ అయిపోయింది అనమాట. అంటే ఈ బ్రష్లు, పెయింట్స్ అలాంటివి అమ్మడం. ఎవ్రీబడి వాంట్స్ టు ట్రై. వాళ్ళు కూడా ఆ గోడల మీద దిద్దాలనుకుంటున్నారు అనమాట. హలో, హాయ్ హాయ్. ఐఎమ్ ఫ్రమ్ ఇండియా. వాట్స్ యువర్ నేమ్? My name is Zoe. My name is Daniel. Can you? Sonia. What's My name. Michael? Where are you from? I am from India. I'm from the China. You are from Chongqing, China? Yes. మరి మన ఊర్లో ఎక్కడైనా ఈ విధంగా మొత్తం ప్లేస్ అంతా ఇలాంటి పెయింట్స్ వేయడానికి మాత్రమే వదిలేసినటువంటి ప్లేస్ ఏదైనా ఉందా? ఓకే, అంతా బాగుంది భయ్యా. ఉండడానికి తినడానికి ఎలా అంటారా? డోంట్ వరీ, వస్తున్నా, అక్కడికే వస్తున్నా. బాగా డబ్బు ఉంటే పెద్ద పెద్ద హోటల్స్లో స్టే చేయొచ్చు, తెలిసిందే. లేదంటే ఇలాంటి షేడ్ హాస్టల్స్లో కూడా ఉంటాయి. చీప్ అండ్ బెస్ట్. ఇలాంటివి 80 RMB పర్ నైట్కి కూడా దొరుకుతుంది. సేఫ్ అండ్ కంఫర్టబుల్ టు. వీటన్నిటిని అలీపే trip.com ద్వారా అయితే మనం బుక్ చేసుకోవచ్చు. ఇక ఫుడ్ విషయానికి వస్తే కాస్త కష్టపడాలి. నాన్ వెజిటేరియన్స్ అయితే ఓకే, అడ్జస్ట్ చేసుకోవచ్చు. కానీ వెజ్ అయితే ఇంకా దిస్ ఈజ్ ద ఎండే. కాస్త అంటే ఇంకాస్త కష్టపడాలి. బట్ ట్రాన్స్లేటర్స్ అయితే హ్యాండీగా ఉంచుకోండి, లేకపోతే ఏం తింటున్నారో కూడా తెలియదు. బట్ డోంట్ వరీ, అన్ని రకాల మీటు, ఫ్రూట్స్, జ్యూసెస్ అన్నీ దొరుకుతాయి. జస్ట్ యాక్సెప్ట్ ఇట్, యూ విల్ ఎంజాయ్ ద ఫుడ్ అండ్ ఇట్స్ వైబ్. చోంగ్చింగ్లో ఉన్నటువంటి ఒక ఏన్షియంట్ టెంపుల్ దగ్గర అయితే ఉన్నాము. ఇప్పటికీ ఇక్కడ ఏన్షియంట్ పద్ధతుల్లో టెంపుల్లో పూజలు అవన్నీ చేస్తూ ఉంటారు. అసలు ఈ టెంపుల్లో ఎలా ఉంటుంది ఏంటనే విషయాలు అయితే ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. ఏ టెంపుల్ అయినా, ఏ ప్లేస్ అయినా ఇక్కడ ఓన్లీ బిజినెస్ పర్పస్ అయి గుర్తుపెట్టుకోవాలి. ఈ టెంపుల్ని విజిట్ చేయడానికి 20 RMB టికెట్. ఇక్కడ చూసుకోవచ్చు కొన్ని ఏన్షియంట్ విగ్రహాలు ఉన్నాయి. సంథింగ్ ఇక్కడ ఏదో ఒక చైనీస్ క్యారెక్టర్స్ రాశారు. కొన్నిసార్లు కోనేరుల్లో వాటిలో డబ్బులు వేస్తాం, ఆ విధంగా ఇక్కడ డబ్బులు వేస్తూ ఉన్నారు. ఇంకా ఈ టెంపుల్ యొక్క ఆర్కిటెక్చర్ స్టైల్ చూసుకోవచ్చు. ఇక్కడ కూడా పూజలు చేయడానికి కొవ్వొత్తులు, అగరబత్తులు అయితే తీసుకుంటున్నారు. ఈ పాప వేసుకున్న డ్రెస్ ఇక్కడ ట్రెడిషనల్ డ్రెస్. హలో, ఇక్కడ ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా మొక్కుతారు. ఈ గుడిలో ఈ విధంగా దీపారాధన చేస్తారు. పెళ్ళి కావాల్సిన వాళ్ళు పెళ్ళి కావాలనేసి, పెళ్ళైన వాళ్ళు పిల్లలు కావాలనేసి, గర్ల్ ఫ్రెండ్ లేని వాళ్ళు గర్ల్ ఫ్రెండ్ కావాలనేసి, ఆ విధంగా కూడా చేసే అవకాశం అయితే ఉంటుందనేసి అనుకుంటున్నాను. వీళ్ళందరూ మన ఇండియా కన్నా విజిట్ చేసినట్టయితే వాళ్ళకి ఎన్ని రకాల టెంపుల్స్ దొరుకుతాయి. ప్రతి ఒక్కరు ఇక్కడ ఫొటోస్ తీసుకోవడానికి ఎక్కువ మంది వస్తూ ఉంటారు. భక్తితో పూజలు చేసే వాళ్ళైతే మాత్రం చాలా తక్కువ. ఇక్కడ మనకు మెయిన్ బుద్ధ ఉన్నారు. నేను కూడా మొక్కున్నా మన స్టైల్లో. ఆల్మోస్ట్ ఆల్ మన స్టైల్, వీళ్ళ స్టైల్ కూడా రెండు ఒకే రకంగా ఉంటుంది. స్టైల్ ఇన్ ద సెన్స్ లైక్ ప్రార్థించే విధానం, 2 చేతులు జోడించే ప్రార్థిస్తున్నారు, మోకాల మీద కూర్చొని ప్రార్థిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ కోరుకునేది మనశ్శాంతి, మంచి ఆరోగ్యం, ధనం, సుఖం, మంచి ఫ్యామిలీ, రైట్? ఓ వెరీ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ.
ఇక్కడ డబ్బులు కాల్చేటువంటి విధానం, ఇలా డబ్బులు కాలిస్తే కూడా వాళ్ళకి డబ్బులు మళ్ళీ వెనక్కి వస్తాయన్నది కూడా వాళ్ళ నమ్మకం. ఈ గుడి అనేది నార్మల్ గా జస్ట్ ఏదో షోకేస్నే కాకుండా ఇక్కడ మాంక్స్ కూడా ఉంటున్నారు. ఇది వాళ్ళు రోజు ప్రే చేసేటువంటి మెయిన్ హాల్ అనుకుంటున్నా. బుద్ధాశ్రయాలన్నీ ఇలా ఉంటాయి. హలో, కెన్ ఐ టేక్ a couple of pictures? Yeah, together. Okay, they look so beautiful. Oh, they are absolutely beautiful. God, just look. Yeah, it's your photos. Wow, it's beautiful. Beautiful. Oh, 这个好看。We like it. You like it? Yes. Okay, I will share with you. వాళ్ళు చాలా కష్టపడుతున్నారు అసలు ఫోటోలు తీసుకోవడానికి, అందుకని ఒక 2 ఫొటోస్ తీశాను. దే ఆర్ వెరీ వెరీ హ్యాపీ. ఐ రియలీ డోంట్ నో అసలు ఏం చేస్తున్నారో ఏంటో. ఆ వాటర్ని అయితే వాళ్ళ చేతుల మీద అయితే పోస్తున్నారు. ఇలా ప్రతి ఒక్కరు పేర్స్గా వచ్చి అయితే పోసుకుంటున్నారు. ప్రతి ఒక్కరు ఫొటోస్ కోసం మాత్రమే. ఇంకా ఇక్కడంతా బిజినెస్సే. ప్రతిదీ చిన్న చిన్న దండల దగ్గర నుంచి ప్రతిదీ ఇక్కడ అమ్ముతారు. హలో, సో కొనుక్కోవాలనుకున్న వాళ్ళంతా ఇక్కడ కొనుక్కోవచ్చు అయితే వచ్చి. ఇది మొత్తానికి అయితే 20 RMB వర్త్ ఆఫ్ టెంపుల్ విజిట్. మరి మీకేమనిపించింది ఈ టెంపుల్ని చూసినందుకు? కమెంట్ బిలో. లెట్స్ గో టు ద నెక్స్ట్ స్పాట్. ఇప్పుడు మనం ఉన్నది చొంచింగ్లో చాలా ఫ్యూచరిస్టిక్గా అనిపించేటువంటి రింగ్ మాల్లో. ఈ మాల్ని ప్రత్యేకంగా ఫేమస్ చేసేది ఇక్కడ ఉన్నటువంటి మ్యాసివ్ ఇండోర్ వాటర్ ఫాల్ మరియు ఇండోర్ ఫారెస్ట్ కాన్సెప్ట్. మొత్తం బిల్డింగ్ మధ్యలోనే భారీ వాటర్ ఫాల్ పడుతూ ఉంటుంది. చుట్టూ ఫుల్ గ్రీనరీ ఉండడంతో మాల్లో ఉన్నామా లేక ట్రోపికల్ జంగల్లో ఉన్నామా అనే ఫీలింగ్ అయితే వస్తుంది. మోడర్న్ ఆర్కిటెక్చరు, నేచరు, షాపింగ్ ఈ 3 మిక్స్ అయినటువంటి యూనిక్ ఎక్స్పీరియన్స్ కోసం ఈ రింగ్ మాల్ ఇప్పుడు చొంచింగ్లో మోస్ట్ విజిట్ ప్లేసెస్గా మారిపోయింది. నాకేం అర్థమవుతుంది అంటే, ఇన్ దిస్ న్యూ ఎరా ఆఫ్ వరల్డ్ ఎవరైతే యూనిక్గా ఆలోచిస్తారో దే విల్ బీ ఇన్ ద ట్రెండ్. చాలా మాల్స్ ఉన్నాయి, కానీ ఈ మాల్కి ఎక్కువ మంది ఎందుకు వస్తున్నారు? ద ఓన్లీ రీజన్ ఏంటంటే ఇలాంటి ఇండోర్ ఒక ఫారెస్ట్ని ఏర్పాటు చేశారు కాబట్టి. ఆ యూనిక్ చేయడం వల్లే కస్టమర్స్ని అట్రాక్ట్ చేస్తున్నారు. ఇఫ్ నాట్ దే విల్ బి బరీడ్. They won't have any customers. Can you ask? Yeah, you can ask. Do you want sing a song? The country song. From Do you know? India. Yeah, sing. 把大路杀了好大黑。Do you know? Yeah, I know it. What's this song? This is one of the Bollywood. Is this your country? Country song? Yes. Oh. This 4, senior 2. This 4, senior 1. Okay. Yes. Okay, good. 把大路杀了好大黑。Okay, enjoy. Thank you. Okay, bye bye. వాళ్ళ స్టూడెంట్స్ ఎవ్రీబడి లైక్ ద సాంగ్. ఇప్పుడు పాడినటువంటి ఆకే కులి ఈ సాంగ్ అన్నది చాలా అంటే చాలా ఫేమస్ చైనాలో. ఎవరన్నా ఇండియాని కనిపించింది ప్రతి దగ్గర వచ్చి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ పాడుతుంటారు అసలు. ఓకే అండి, ఫైనల్గా నాకు చొంచింగ్ యొక్క ఎక్స్పీరియన్స్ అనేది అన్ఇమాజినబుల్, అన్ఫర్గెటబుల్. అలాంటి కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ అయితే నాకైతే, మీకు కూడా ఈ యొక్క సిటీ బ్యూటిఫుల్ 8D సిటీ ఆర్ ద సైబర్ పంక్ సిటీ ఆఫ్ చైనా మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మీరు ఎప్పుడైనా మరి ఇలాంటి సిటీ అయితే విజిట్ చేశారా? విజిట్ చేసినట్టయితే కింద కమెంట్స్లో అయితే మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ అప్కమింగ్ స్టేషన్, that is Chengdu. Let's go there. Bye bye.